అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంగన్వాడీల కోరికలు న్యాయమైనవి. 13,500 రూపాయల వేతనం ఇస్తూ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని సిపిఎం డిమాండ్. 3,000 పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారం 300 కోట్లే, పెద్ద ఎక్కువ కూడా కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చుల్లో దుర్ఖర్చులు ఒక్క విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి నివాసానికి ఖర్చు పెట్టినంత కూడా అంగన్వాడీలకు జీతం పెంచితే అవ్వదు. 450 కోట్లు పెట్టి ఒక గెస్ట్ హౌస్ విశాఖపట్నంలో కట్టిన ప్రభుత్వానికి 1,00,000 మంది అంగన్వాడీలకి సంవత్సరం పాటు ఒక 3,000 రూపాయలు జీతం పెంచితే 300 కోట్లు బడ్జెట్లో మీరు కేటాయించలేరని అడుగుతున్నాను. డబ్బులు లేవు అంటున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు? డబ్బులు లేవని. డబ్బులు ఉన్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి. ఆ డబ్బులు తీసుకుపోయి వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ప్రజలకు సంబంధం లేని విషయాలు పెట్టుబడులు పెడుతున్నారు. అదానీ లాంటి వాళ్ళకి ఇస్తున్నారు, కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు, విద్యుత్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. ఈ డబ్బంతా వాళ్ళకి కట్టబెట్టి ఒకవైపు ఈ వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు. ఆ డబ్బంతా ఏమవుతుంది? ప్రభుత్వం లెక్కలు చెప్పాలి. డబ్బులు లేవు అందుకని మేము పెంచలేమని ఇప్పుడు ఏదో బేదారుపులు అరుస్తుంది. ఇది వాస్తవం కాదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కావాలని ఈరోజు అంగన్వాడీలని వీధుల్లోకి నెట్టి వాళ్ళని కడుపు మాడుస్తున్నది, వాళ్ళ గొంతు కోస్తున్నది. అక్కా చెల్లెమ్మలు అని మాటకు ముందు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అక్కా చెల్లెమ్మలకి ఇచ్చేటువంటి మర్యాద ఇదేనా? అక్కా చెల్లెమ్మలు సొంత ఇంటికి వచ్చినప్పుడు పేదవాళ్ళైనా సరే అప్పు తెచ్చైనా చీర తెచ్చి బట్టలు పెట్టి పంపిస్తారు అక్కా చెల్లెమ్మలకి. మీరు చేస్తున్న పని ఏంటి? అక్కా చెల్లెమ్మలు వీధుల్లోకి నెట్టారు. ఇదేనా అక్కా చెల్లెమ్మలకి ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ప్రభుత్వం చెప్పేటువంటి దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. వెంటనే బడ్జెట్ కేటాయించి మీరు చేసిన, వాళ్ళు అడుగుతుంది 26,000, కానీ మీరు చేసిన వాగ్దానం తెలంగాణ మీద ఎక్కిస్తాను. మేము అడుగుతున్నది మీ వాగ్దానాన్ని అమలు చేయండి అని. వాళ్ళు అడుగుతుంది మీరు చేయలేరు ఎట్లాగూ. కనీసం మీరు చేసిన వాగ్దానాన్ని అమలు చేయండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు 18,000 చేస్తామన్నారు. 18,000 చేస్తే వాళ్ళు మీరు 19,000 చేయాలి. మరి ఇచ్చిన వాగ్దానం మీరు కదా పోల్చి తెలంగాణ విషయాన్ని అంగన్వాడీలు తీసుకురాలా ముందుకి, లేదా మేము ముందుకు తీసుకురాలేదు. మీ అంతటా మీరే ఆ రోజు తెలంగాణతో పోల్చి తెలంగాణ కన్నా 1000 ఎక్కువ ఇస్తానని చెప్పారు. ఈరోజు గ్రాట్యుటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. 5 లక్షలు గ్రాట్యుటీ ఇవ్వాలని. మీరు 50,000 1,00,000 చేస్తామని అంటున్నారు. అది కూడా జీవో ఇస్తామని వాళ్ళకి వాగ్దానం చేసేంతవరకు జీవో కూడా రాలే. అంటే చేసి అమలు చేస్తామన్న వాటి మీద సోమవారానికల్లా జీవోలు ఇస్తామన్న వాళ్ళే ఇంతవరకు అతిగతి లేదు. వాయిదా వేసుకుంటే మేము పరిశీలిస్తామని చెప్పటం అని అంటే ఇది మోసం చేయటం తప్ప, దగా చేయటం తప్ప. అంగన్వాడీలని వాళ్ళకి న్యాయం చేయాలా అక్క చెల్లెమ్మలకి అనే ఇది లేదు. 1,00,000 కుటుంబాలు ఈరోజు మీకు అవసరం లేదా? ఆ కుటుంబాలు మీ అక్క చెల్లెమ్మలు కాదా వాళ్ళు? అందుకని ఇప్పటికైనా సరే మీరు గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు ఆందోళన చేస్తే అన్ని చోట్ల వచ్చి వైసీపీ వాళ్ళు చాలా న్యాయం అది ఇది అని చెప్పి వాళ్ళకి మద్దతు తెలియజేసి ఆందోళన ఉధృతం చేయాలని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఆందోళన అణచడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని ఆందోళన అణిచే పద్ధతులు ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు తెరిపించడానికి అన్ని రకాల అడ్డమైన దారులు తొక్కుతున్నారు. సచివాలయాలు, వాలంటీర్లు, ఆశా వర్కర్స్ని, ఎన్జిఓలని ఎవరిని వదలకుండా ఎవరిని పెడితే టీచర్లను కూడా మీరే పోయి తెరవండి అని చెప్పని ఈరోజు అంగన్వాడీల ఆధీనంలో ఉండే వాళ్ళని తాళాలు పగలొట్టి మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు బలవంతంగా. రేపొద్దున ప్రజలు వచ్చి సెక్రటరీని మేము స్వాధీనం చేసుకుంటాం, లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వచ్చేస్తాం అని ప్రజలు అంటే ఏం చేస్తారు? చట్టవిరుద్ధంగా మీరు ఎలా తాళాలు పగలగొడతారు? అందులో పోలీసుల దగ్గర నుండి ఎలా చేయిస్తారు ఈ పని? మీకు ఏమైనా కోర్టు ఆర్డర్ ఉందా? లేకపోతే ప్రభుత్వం ఏమైనా జీవోలు ఇచ్చిందా చేయమని? చట్టవిరుద్ధంగా ఈరోజు పోలీసులు ఈ అంగన్వాడీ కేంద్రాల దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళకేం పని? ప్రశాంతంగా నడుస్తున్న సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి, బలవంతంగా అణిచేయటానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు. కొన్ని చోట్ల అయితే ఎమ్మెల్యేలు, ఆ బొబ్బిలి ఎమ్మెల్యే ఎవరో ఒక ఆయన ఇంతవరకు అతను కనీసం తప్పు చేశాడని కూడా ఖండించలే. వైఎస్ఆర్ మర్యాద ఇదే? ఒళ్ళు బలిసిందని చెప్పి అంటాడా? ఒళ్ళు బలిసి కొట్టుకున్నాడు ఎమ్మెల్యే. బలిసింది ఎవరికి? ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత జీతం? 2 లక్షలు నెలకి. విశాఖ ఉత్తర నియోజకవర్గం 26వ వార్డు రామకృష్ణనగర్, లలితానగర్లో 75,10,000 రూపాయల వ్యయంతో బీటీ రోడ్లు మరియు పలు అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమం రామకృష్ణనగర్ చాకలిపేట వద్ద 26వ వార్డు ఇన్ఛార్జ్ పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది.
అంతేకాకుండా ఈ వార్డుకి సంబంధించి సుమారు 2 కోట్ల రూపాయలు నిధుల శాంక్షన్తో కొత్త వర్కులు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. రెండు ఫేజులకి కూడా శంకుస్థాపన చేయాల్సి ఉంది. గతంలో ఏదైతే స్పందనలో కావచ్చు, గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో కావచ్చు, మా వార్డులో నాయకులు వారికి వచ్చిన వినతులు కానీ విజ్ఞప్తులు కానీ గౌరవించి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ వార్డుకి సంబంధించి ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్స్, ట్రైన్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ వార్డులో ఉన్న స్కూల్స్ కావచ్చు అన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. కొత్తగా ఒక పార్క్ కూడా గతంలో ఆక్యుపెన్సీలో ఉన్న పార్క్ కూడా వెకేట్ చేసి పార్క్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకి మేలు చేకూరే విధంగా ముఖ్యంగా మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, మరుగునీరు కానీ, వీధులైతే కానీ, పార్క్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మెరుగైన వసతులు కల్పించి తద్వారా ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలను సరసా పాటిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వీటన్నింటినీ కూడా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి. విశాఖపట్నంలో అన్ని వనరులను కూడా సద్వినియోగం చేసుకుని ఈ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం. రాబో రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నం నుంచి రాబో రోజుల్లో పరిపాలించబోతున్నారు. మనం చూసాం గతంలో మనకు తెలిసి ఒక 25-30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రోడ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు పరిష్కరించి ఈ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా, ఈ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించే విధంగా విశాఖపట్నాన్ని ఇప్పటికీ అభివృద్ధి చేసింది. ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటమాడుతున్నారన్నారు. పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి కంబంపాటి హరిబాబు గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి కేంద్రంతో వారికి నచ్చజెప్పి వారిని ఒప్పించి, మరి అప్పట్లో జేపీ నడ్డా గారు ఉండేవారు అనుకుంటాను హెల్త్ మినిస్టర్గా, వారిని ఒప్పించి సిజిహెచ్ఎస్ సెంటర్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. లేకపోతే అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారు హైదరాబాద్కో చెన్నైకో వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూసేవాళ్ళం. అదేవిధంగా నడుపూరు గ్రామం ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ దగ్గర, అక్కడ మెడ్ టెక్ పార్క్ ఏదైతే ఉందో అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అక్కడ స్థాపించడం జరిగింది. మనం కనుక ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే ఆరోగ్య పరికరాలు ఏవైతే ఉంటాయో వాటి కొరత దేశంలో ఉన్నటువంటి సందర్భంలో వాటన్నిటినీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, దిగుమతి చేసుకునేవాళ్ళం. ఆ సందర్భంలో వైద్యానికి అయ్యేటువంటి ఖర్చు పెరిగిపోయి ఆ భారం రోగుల మీద పడేటువంటి పరిస్థితి అంతకుముందు ఉండేది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఈ నడుపూరు గ్రామంలో ఈ మెడ్టెక్ పార్క్ని కేంద్ర ప్రభుత్వం స్థాపించడం జరిగింది. ఆ తర్వాత దిగుమతి తగ్గడం మాత్రమే కాకుండా వైద్య పరికరాల యొక్క కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా, ఖర్చు ఏదైతే ఉందో అది కూడా తగ్గినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక్కసారి మనం చూసినట్లయితే కోవిడ్ సందర్భంలో మన దేశంలో ఫేస్ మాస్క్స్ కావచ్చు, అదేవిధంగా పీపీఈ కిట్స్ ఏవైతే మనం తొడుక్కోవాలో ఆ పీపీఈ కిట్స్ కావచ్చు, అవన్నీ కూడా కొరత దేశంలో ఉండేది. కానీ అవన్నీ కూడా ఇవాళ మెడ్టెక్ పార్కులో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయటం మాత్రమే కాకుండా ఇవాళ ఎగుమతి చేసే స్థాయిలో భారతదేశం ఉన్నది అని అంటే ఇది అచ్చంగా కేంద్ర ప్రభుత్వం యొక్క దూరదృష్టికి నిదర్శనం అని చెప్పి మనమందరం కూడా గమనించాలి. అదేవిధంగా ఇప్పుడే మేము వెళ్ళొచ్చాం ఈఎస్ఐ ఫెసిలిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి సందర్శన. 500 పడకలకి సంబంధించి 500 కోట్లతోటి 400 పడకల హాస్పిటల్ నిర్మాణం ఇవాళ అక్కడ జరుగుతుంది. మనం మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే 2016 ఏప్రిల్లో దానికి శంకుస్థాపన జరిగింది. దత్తాత్రేయ గారు అప్పట్లో వచ్చి దానికి శంకుస్థాపన చేశారు. మరి మీరు అడగొచ్చు ఇన్ని సంవత్సరాలు జాప్యం ఎందుకు జరిగింది అని. ఒకటి, అక్కడ అసలు కావాల్సింది 10 ఎకరాలు అని చెప్పినట్లయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆ భూమి ఇవ్వనటువంటి సందర్భంలో ఇవాళ అక్కడ కేవలం 6.5 ఎకరాల్లో పని సాగుతుంది. కానీ మెడికల్ కాలేజ్ కూడా నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచనతో 10 ఎకరాలు భూమి కావాలని అప్పటి ప్రభుత్వాన్ని, అంటే తెలుగుదేశం పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్నది, వారిని అడిగినా కూడా
మాకు ఆ 10 ఎకరాల భూమి రాలేదు. ఇవాళ చాలా ఒత్తిడి పెట్టిన తర్వాత, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఊరికనే ఇవ్వలేదండి, చాలా ఒత్తిడి పెట్టిన తర్వాత ఇప్పుడు మార్చిలో ఇచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి. 2025 అక్టోబర్కి ఇక్కడ ఉన్నటువంటి పనులు అయిపోతాయి అని చెప్పారు. 350 మామూలు బెడ్స్ అయితే 50 పడకలు సూపర్ స్పెషాలిటీ కనుక కలిపి వెరసి 400 బెడ్ల హాస్పిటల్ ఇవాళ అక్కడ మనం చూడబోతున్న రాబోయే కాలంలో. కాకపోతే దురదృష్టవశాత్తు మనం ఒక మెడికల్ కాలేజ్ని కోల్పోయాం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ని మెంటల్ హెల్త్ కేర్ కింద, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద దానికి గుర్తింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం ఇవాళ ఈ మధ్యకాలంలో మన యువకుల్లో పెరిగిపోతున్నటువంటి డ్రగ్ కల్చర్ ఏవైతే ఉందో, అదేవిధంగా కుటుంబాల్లో కూడా ఒకంత ఇబ్బందులు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది యొక్క ఆలోచన విధానం, వారి మెంటల్ హెల్త్ మీద దాని యొక్క ప్రభావం పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా గుర్తించి ఇవాళ అక్కడ కావలసినటువంటి సైకాట్రిస్ట్ డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఇతర నైపుణ్య సిబ్బంది కావచ్చు, వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని ఇక్కడ విశాఖపట్నంలో గుర్తించడం అనేది మనం అందరం కూడా స్వాగతించవలసినటువంటి విషయం. ఎందుకంటే దీని మీద దగ్గర 15 సంవత్సరాలుగా ప్రయత్నం సాగుతున్నటువంటి విషయం మనం అందరం కూడా గమనించాలి అని చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా పరీక్షా కేంద్రాలకు వచ్చేటప్పటికి సమీర్ అంటే సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్, అంటే ఇవాళ మనకి బాగా కూడా ఈ యొక్క సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా వాడకం పెరుగుతున్నటువంటి సందర్భంలో ఆ మైక్రోవేవ్స్ యొక్క ప్రభావం ఏ విధంగా పర్యావరణం మీద ఉంటుంది, ఏ విధంగా వాటిని మనం తగ్గించుకోవచ్చు, వాటి యొక్క దుష్ప్రభావం ప్రజల యొక్క ఆరోగ్యం మీద పడకుండా మనం ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి వివిధ అంశాల మీద దృష్టి సారిస్తూ ఈ సమీర్ని ఇక్కడికి ఇవ్వడం జరిగింది. ఇవాళ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఇది దగ్గర 5 సంవత్సరాల క్రితమే దీన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఇక్కడ అసలు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం త్వరలో వారు అసలు భూమి కేటాయించినటువంటి సందర్భంలో ఇక్కడే ఒక ఐటీ కంపెనీలో వారు అద్దెకి తీసుకుని కొన్ని రోజులు దాన్ని నడిపినటువంటి విషయం కూడా మనకి గుర్తుంటుంది అని నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ ఇది సమర్థవంతంగా అక్కడ కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఎగుమతి తనిఖీ మండలం అంటే ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ దాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఎందుకు స్థాపించారు అనేది కూడా మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుండి చాలా వరకు కూడా ఆక్వా ఎగుమతి జరుగుతున్నటువంటి సందర్భంలో చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, లేకపోతే ఈ ఏంటవి క్రాబ్స్, పీతలు కావచ్చు, వాటన్నీ ఎగుమతి జరుగుతున్నటువంటి సందర్భంలో సాధారణంగా యాంటీబయాటిక్ అవశేషాలు ఉన్నాయని ఒకసారి, లేకపోతే రోగం వచ్చిందని ఒకసారి వాటిని తిరస్కరిస్తూ మన ఎక్స్పోర్ట్స్ మీద దాని యొక్క దుష్ప్రభావం పడుతున్నటువంటి సందర్భంలో ఈ ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ని ఇక్కడ స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులకి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి అని చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా పెట్టుబడులకు వచ్చేటప్పటికి ఇవాళ హెచ్పిసిఎల్ 8.3 MMTPC ప్రొడక్షన్ ఉంటే దాన్ని 15 MMTPC ప్రొడక్షన్కి పెంచాలి అనేటువంటి ఆలోచనతోటి దగ్గర 105 ఎకరాలు ఇక్కడ పోర్టు దగ్గర నుండి లీజుకి తీసుకుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం ఈ హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్ మీద దృష్టి పెట్టినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా వైజాగ్ టు చెన్నై ఏదైతే ఈ కారిడోర్ ఉందో, ఇండస్ట్రియల్ కారిడోర్ ఉందో, అది చిత్తూరులో ఉన్నటువంటి శ్రీకాళహస్తి, మరి విశాఖపట్నం, కడప వీటిని నోట్స్గా చేసుకుని ఇవాళ వీటిని కూడా డెవలప్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పరిశ్రమలు వచ్చినట్లయితే మన బిడ్డలకి ఇక్కడ ఉపాధి అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి పూర్తి స్థాయిలో ఇక్కడ వాటి ఎస్టాబ్లిష్మెంట్ అయిపోతే కనుక దగ్గర 1,80,000 మంది మన బిడ్డలకి ఇక్కడ ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సహకరిస్తూ వారు ఏదైతే భూమిని ఇవ్వాలో వెంటనే అవి ఇచ్చినట్లయితే డెఫినెట్గా
ఇది త్వరితగతిన దాన్ని పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి రాష్ట్రంలో చేపడుతున్న వైద్య రంగ సంస్కరణలకు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి అమర్నాథ్ మరియు కేకే రాజు పేర్కొన్నారు. జగన్ ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు మీ గైడెన్స్ లో సుమారుగా మనకి ఆల్మోస్ట్ మోర్ దాన్ 2,10,000 ఓపీ ఇక్కడ జనరేట్ అవ్వడం జరిగింది సార్. ఆల్మోస్ట్ 468 క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది సార్. అలాగే మనకు 2,624 రెఫరెన్స్లో సుమారుగా 1,850 కేసెస్కి ఆల్రెడీ మనము కన్సర్న్ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళని పంపించి వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేసేసి వాళ్ళకు కావాల్సిన వైద్యాన్ని కూడా మనం అందజేయడం జరిగింది సార్. అలాగే మనకి క్యాటరాక్ట్ సంబంధించి సుమారుగా 1749 కేసెస్ వస్తే అందులో సుమారుగా ఒక 550 కేసుల్లో సర్జరీస్ కూడా జరిగినాయి సార్. అలాగే రిమైనింగ్ కేసులు ఇందులో కూడా మళ్ళీ 5 లక్షల ఈ స్పెక్టికల్స్ సంబంధించి సార్ 5 లక్షల 5,76,000 కళ్ళజోట్లకు సంబంధించి మనకు ఈ ఆరోగ్య సురక్షను మనకు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇందులో దాదాపుగా ఇప్పటికే 1,43,000 మందికి ఆల్రెడీ స్పెక్టికల్స్ అందజేయడం జరిగింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా బై సంక్రాంతి కల్లా ఎట్టి పరిస్థితులను పూర్తి చేసే కార్యక్రమం ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకుని అందరికీ జస్ట్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ కోఆర్డినేట్ విత్ ద హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ లాస్ట్ టైం మనకి జగన్ ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు మనకి ఏ స్ఫూర్తితో అయితే మనం చేసాము సార్. అంటే ప్రతి క్యాంప్లో 2 మెడికల్ ఆఫీసర్స్ పెట్టి అలాగే 2 స్పెషలిస్ట్తో పాటు మీ దగ్గర లాస్ట్ టైం టెండర్ కూడా రన్ చేసాం సార్ విశాఖపట్నంలో. అలాగే ఈసారి కూడా మనం టెండర్ రన్ చేయడంతో పాటు మళ్ళీ ఆఫ్టర్మార్కెట్ ట్రైనింగ్ కూడా రన్ చేస్తున్నాం సార్. ఈ విధంగా కూడా మనకి మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ మనం జాగ్రత్తగా మనకున్న అంటే కేజీహెచ్ గురించి కావచ్చు, లేదంటే మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్, అలాగే మనకి క్లస్టర్ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంది సార్. వాళ్ళు మేనేజ్ చేసుకుని కేజీహెచ్లో కానీ ఇతర హాస్పిటల్లో మళ్ళీ ఎక్కడ తగ్గకుండా కూడా డాక్టర్ల కొరత లేకుండా కూడా చూసుకొని బ్యాలెన్స్ చేసుకుని ఇది తీసుకెళ్తాం సార్. అలాగే సార్ మనకు ఏదైతే మెడిసిన్స్ కానీ ల్యాబ్ టెస్టులు కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం, మళ్ళీ రెఫరెన్స్ రికార్డ్ చేయడం, ఆ లైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళకు తీసుకెళ్ళి వాళ్ళకి వైద్యం అందించి మళ్ళీ వాళ్ళకి ఆరోగ్య ఆస్తి లాంటి పథకాన్ని కూడా అందించి మొత్తం కూడా ఎండ్ టు ఎండ్ ఏదైతే తమకు ఈ ప్రక్రియ వరకు మీరు రివిజన్ చేశారో అది ఇంప్లిమెంట్ చేయడానికి ఈ టోటల్ మనం ఇక్కడ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది సార్. సో అలాగే సార్ మనకి ఆరోగ్యశ్రీ గురించి సార్, అలాగే మేజర్లీ మనకు బ్రోచెస్ మనకి 6 లక్షల బ్రోచెస్ ఇక్కడ రావడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు ఏదైతే ఏవి డిస్ప్లే చేయించారు సార్, ఆ ఏవిని కూడా మేము ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, అలాగే మనకి మహిళా పోలీసు సహకారంతో బోత్ బ్రోచెస్ డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు అలాగే మనకి ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయడంతో పాటు దిశ యాప్ను కూడా డౌన్లోడ్ చేయించే అనే ప్రయత్నాలు కూడా చేస్తాం సార్. అలాగే సార్ మనకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ గురించి చెప్పబోయే ముందు ఒక 2 పాయింట్స్ లైక్ టు కమ్యూనికేట్ సార్. సార్ మనకి ఆరోగ్యశ్రీ గురించి మనకి 2007లో అప్పుడు స్వర్గీయ వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మనకి కేవలం 330 ప్రొసీజర్కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సార్. తర్వాత మనకి మళ్ళీ 2019 పవర్లోకి వచ్చే ముందు వరకు కూడా సార్ కేవలం మనకి 729 ప్రొసీజర్స్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది సార్. అంటే 12 సంవత్సరాలు పై చేయకు టైం పట్టింది సార్. బట్ తమరు వచ్చిన తర్వాత కేవలం 4 సంవత్సరాల 6 నెలలలో చరిత్రను తిరగరాసి 1,059 ప్రొసీజర్ని కనీసం అంటే మనకి 2,190 ప్రొసీజర్లు యాడ్ చేసి అదనంగా ఈరోజు మనం 3,250 ప్రొసీజర్లు పెట్టుకోవడం అనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యానికి మరింత భద్రత కల్పించే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ 1,000 రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు వరకు కూడా ప్రభుత్వమే భరించే విధంగా, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మెరుగైన నాణ్యమైన వైద్యాన్ని అందించి వారందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు భారతదేశ చరిత్రలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది దివంగత ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఒక అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో
800 సుమారు ఉన్న ప్రొసీజర్స్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో 3276 ప్రొసీజర్స్కి ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా, అదేవిధంగా సుమారు 2500 పైచీలకు ఎన్పానల్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం పైన ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండే విధంగా ఆరోగ్యశ్రీ యాప్ను కూడా కొత్తగా యాప్ను రూపొందించి ఆ యాప్ను ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా యాప్ ద్వారా ఏ రుగ్మతకి సంబంధించి ఎక్కడ వైద్యం అందిస్తారు, ఎక్కడ నిష్ఠాతులైన వైద్యులు ఉన్నారు, ఎక్కడ ప్రముఖులైన వైద్యులు ఉన్నారు, ఏ విధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనం లబ్ధి చేకూరచ్చు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏ సేవలు వర్తింపజేస్తాయని పూర్తి సమాచారాన్ని ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా సరికొత్తగా ఆరోగ్యశ్రీ యాప్ను రూపొందించడం జరిగింది. అంతేకాకుండా 104 కానీ 108 వెహికల్స్ని కూడా, అదేవిధంగా యూపీహెచ్సిల్ని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని అన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు బలోపేతం చేయడం జరిగింది. నిజంగా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పేదవాడి ఆరోగ్యానికి సంబంధించి, పేదవాడి ఆరోగ్య భద్రతకి సంబంధించి ఇది ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ సందర్భం. ఎందుచేతంటే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా పేదవాడి విద్య కోసం, పేదవాడి ఉపాధి కోసం, పేదవాడి వైద్యం కోసం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారికి ఆరోగ్యాన్ని కల్పించే విషయంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వమే సంపూర్ణ బాధ్యత తీసుకోవాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో, ఒక నిబద్ధతతో ఈరోజు వైద్య ఆరోగ్య శాఖని బలోపేతం చేయడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్ తరాలు కూడా అన్ని రకాలుగా కూడా వెసులుబాటు ఉండే విధంగా 17 మెడికల్ కాలేజ్, కొత్త మెడికల్ కాలేజ్ నిర్మాణంతో పాటు ప్రతి పార్లమెంట్కి కూడా ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. గతంలో కూడా చూసాం, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది కానీ, ఆరోగ్య శాఖలో ఉన్న సిబ్బంది కానీ జల్లెడి పట్టినట్టు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రజలందరికీ కూడా వారి ఆరోగ్యంపైన అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేపు జనవరి 1వ తారీఖు నుంచి కూడా 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిపైన వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అన్ని స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ అందరూ కూడా, ఎందుకంటే పేదవాడు ఆరోగ్యానికి సంబంధించి, పేదవాడు ఆరోగ్య భద్రతకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని, అద్భుతమైన అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అందరినీ కూడా. ఎమ్మెల్యే టికెట్లపై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రజలు మన్ననలు పొందిన ఎమ్మెల్యేకి తిరిగి టికెట్లు దక్కుతాయని మంత్రి రోజా అన్నారు. ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఉండి, ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొంది గెలిచే సీట్లు వాళ్ళకే ఉంటాయి. కొన్ని ఎమ్మెల్యేలు మినిస్టర్ల విషయాలకు వచ్చినప్పుడు మినిస్టర్స్ ఆల్రెడీ ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి ఒకవేళ కొందరిని పక్కా కాన్స్టిట్యున్సీకి మార్చినా ఆ 2 కాన్స్టిట్యున్సీని గెలిపించే బాధ్యత ఆ మినిస్టర్ల మీద పెట్టడం అనేది మనం గమనిస్తున్నాం. అండ్ మూడోది, నిజంగానే ఎవరికైనా సీటు లేదు అంటే 4.5 సంవత్సరాలు మనకి అవకాశం ఇచ్చారు. అండ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మీటింగ్స్ ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం మీటింగ్స్ జరిగినప్పుడు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పారు, నాకు మిమ్మల్ని ఎవరిని వదులుకోవటం ఇష్టం లేదు, అందరం కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాం, నా వరకు నేను ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎంత కష్టమైనా కూడా ఈరోజు నెరవేరుస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా, కాబట్టి లోకల్గా మీ మీద బ్యాడ్ లేకుండా చూసుకోండి, ప్రజల్లో ఉండండి, ప్రజలకి నేనిచ్చే సంక్షేమాన్ని లేదా వాళ్ళు కోరుకున్న అభివృద్ధిని నాకు తెలియజేసి చేయమని చెప్పడం జరిగింది. సో కంటిన్యూస్గా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. అలా ఎవరైనా కొంతమందికి మిస్ అయ్యింది అంటే అది వారి పొరపాటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పొరపాటు కాదు అనేది ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ఇంకోటి, ఈరోజు వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఊహించేసుకొని సీట్లు రాలేదనేసి వాళ్ళు బాధపడితే దానికి మనం ఏం కూడా సమాధానం చెప్పలేం. ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా పిలిచి వాళ్ళతో 2-3 డిస్కషన్స్ అయిన తర్వాతే మార్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా బ్లంట్గా మార్పులు అనేది జరగట్లేదు. ఇంతవరకు ఎవరిని పిలవలేదు, పిలిస్తే చెప్తారు వాళ్ళే. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ బంధువులు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదు. సో ఎవరినన్నా మార్చినా సాక్షిలో నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది కదా. సో అంత లోపలే ఎందుకు ఇంత టెన్షన్ మాకైతే అర్థం కాలేదు. ఎమ్మెల్యేలకు టెన్షన్ ఉండొచ్చు కానీ మీకెందుకు టెన్షనో నాకు అర్థం కాలేదు. అండ్ కొన్ని ఛానల్స్, పచ్చ ఛానల్స్ పనిగట్టుకొని
వీళ్ళకి సీటు లేదు వాళ్ళకి సీటు లేదని వాడి ఆశని వాడి కడుపు మంటని ఈరోజు ఒక స్టోరీల రూపంలో వేస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మీరు ఎంత కడుపు నొప్పితో ఎన్ని స్టోరీలు వేసినా మీ మాటను బట్టి జగన్మోహన్ రెడ్డి గారి సీటు ఇవ్వరు, మార్చరు. కాబట్టి నీ కడుపు మండకి నువ్వు మెడిసిన్ తీసుకుంటే అది తగ్గుతుంది తప్ప నువ్వు ఇలా చేయటం వల్ల ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. నన్న ఏం చేయాలని ఆశపడుతున్నావా? అదే అంటున్నాను కదా, చేసుంటే మీకు సాక్షిలో వస్తుంది. సో సాక్షిలో వచ్చింది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నట్టు. ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఎల్లో మీడియాలో వచ్చింది అంటే అది కడుపు మంటతో వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎవరికి ఎన్ని సీట్లో వాళ్ళకే తెలియట్లేదు. ఎంతవరకు సీట్లు పంచుకున్నది లేదు. అసలు మేనిఫెస్టో కంబైన్డ్ మేనిఫెస్టో అన్నారు. ఆ మేనిఫెస్టో ఏంటో తయారు చేసుకోవడానికి వాళ్ళకి సమయం లేదా, లేకపోతే చేయటానికి ఐడియాలు రాలేదా నాకైతే తెలియలా. ఒక చోట నించోడానికే భయపడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు రెండు చోట్ల నించోవాలనుకుంటున్నారు. సో ఎక్కడి నించోవాలా, ఎలా గెలవాలా, ఎవరికి ఎన్ని సీట్లు తెలియని వాళ్ళు మాకు సీటు ఉందా లేదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే ఇది జబర్దస్త్ని మించిన కామెడీగా ఉంది తప్ప మరొకటి లేదు.